మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800303030. ఇంట్లో ఇల్లు కూడా లేదు మాకు. ఇళ్లలో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లే చెత్తను మొత్తం పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికప్పుడు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో మేటలు వేసినటువంటి బురదతో పాటు దుర్గంధం వెదజల్లేటువంటి ఈ చెత్త చెదారాన్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి పనులు? మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి, అమలాపురం నుంచి. దాదాపు మేము వచ్చి ఒక 8 రోజులు అవుతుందండి. ఇక్కడే వర్క్ చేస్తున్నాం సింగనగర్. మాకులాగే ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడ జనం రావడం జరిగిందండి. వర్కర్లు మాతో పాటు కమిషనర్ గారు, ఏఈ గారు, అధికారులు కూడా వచ్చి ఇక్కడే ఉన్నారండి. వాళ్ళే ఉండి దగ్గర ఉండి సెక్రటరీలు, మేస్త్రీలు కూడా వచ్చి మాతో ఉండి శుభ్రంగా పనిచేస్తున్నారు. ఎంతమంది వచ్చారు? మేము అమలాపురం నుంచి అయితే 42 మంది వచ్చామండి. అక్కడ నుంచి అంటే మళ్ళీ అక్కడ మరి వర్క్ కాకపోతే అక్కడ సగం మంది నుంచి ఇక్కడ సగం మంది అడ్జస్ట్ చేయడం చేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి మాకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్నీ మాకు కరెక్ట్గా అందుతున్నాయండి. మేము అవి కరెక్ట్గా అందడం వల్ల మేము కరెక్ట్గా ఇక్కడ పని చేయడానికి కుదురుతుందండి. మాకు ఏంటంటే పని చేసే వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండాలి. మాకు గవర్నమెంట్ కరెక్ట్గా టైంకి అన్నీ సమకూరుతుందండి. అలా చేయడం వల్ల మేము ఇక్కడ సింగనగర్ని మొత్తం శుభ్రం చేయడానికి మాకు బాగా వర్క్ అవుతుందండి. కొంతమందికి అందడం లేదని ఇబ్బంది పడుతున్నారు, మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలా లేదండి. మరి మాకైతే అమలాపురం అండి. మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు బాగానే చూసుకుంటున్నారండి. గవర్నమెంట్ నుంచి మాకు అన్నీ కరెక్ట్గా అందుతున్నాయండి. మేము వర్క్ చేయగలుగుతామండి. ఎలా అయితే మాకు అన్నీ అందుతున్నాయి. ఉండడానికి కూడా సదుపాయం మాకు బాగానే చూపించారు. స్కూల్ ఇచ్చారు మాకు. మేము స్కూల్లో ఉంటున్నాం. మా స్కూల్లో కూడా నీట్నెస్ చాలా నీట్గా ఉందండి. అక్కడే ఉంటున్నాం, అందరూ అక్కడ పడుకుంటున్నామండి. పారిశుద్ధ కార్మికులు మేము 8 రోజుల నుంచి ఇక్కడే పనులు చేస్తూ ఉన్నాం. క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాం. అన్ని ప్రభుత్వం కూడా మాకు ఏర్పాట్లు చేసినటువంటి సౌకర్యాలలో ఎలాంటి లోటు లేదు, బాగానే చూసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఫైర్ ఇంజిన్ కాలనీలోకి వచ్చింది. సింగనగర్ కాలనీలో ఒక ఇల్లులో ఉన్నటువంటి బురద మొత్తం క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తున్నాము. మేట వేసినటువంటి బురద ఆ దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం పూర్తిగా బురదమయమై పనికి రాకుండా బయట పారేసినటువంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైర్ ఇంజిన్ ద్వారా ఇళ్ళలో క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బురద మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారంతో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి బురదను సైతం క్లీనింగ్ చేసి మళ్ళీ విజయవాడ నగరాన్ని అద్దంలా కనిపించేలాగా చేస్తామని ఏదైతే చెప్పిందో వాటి ప్రకారమే ప్రభుత్వం క్లీనింగ్ కొనసాగుతుంది. వాటర్ లోపల ఉన్నటువంటి బురదనంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఇల్లు ఇది. ఆ ఇంట్లో ఉన్నటువంటి బురద మేటలేసింది. దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ ఇంజిన్లతో ఒకవైపు విద్యుత్ శాఖ, మరోవైపు ఈ ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు ఇంకోవైపు ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా రంగంలో దిగిపోయారు. సిబ్బంది అంతా కూడా క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి సుమారు 1000 మంది సిబ్బందిని తీసుకొచ్చి క్లీనింగ్ కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి గన్నుతో క్లీనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తిగా బురదమయమైనటువంటి వస్తువులన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటే అద్దాల్లాగా చాలా ఫోర్స్తో మేటలు వేసినటువంటి బురదతో సహా క్లీన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యాన్ని క్లీనింగ్ చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి లక్ష్యంతో ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు, మరోవైపు ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి పనిచేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఆ బుడమేరు మిగిల్చినటువంటి వరద గాయాన్ని మొత్తం ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీనింగ్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఫైర్ ఇంజిన్ అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుస్సేన్, RTV, సింగనగర్ కాలనీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.